చేసేది ఏం లేదు. రేపు పొద్దున ఒక కంటెంట్ అలా చేస్తే మేబీ అది అన్ని చోట్లకి వెళ్ళే కంటెంట్ అవ్వచ్చేమో. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ రీజనల్ కంటెంట్. ఇలా బాగుంది. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన డైరెక్టర్స్ అందరూ కూడా ఇంకా పాన్ ఇండియా పిక్చర్స్ వరకు వెళ్ళిపోయారు. కొంచెం కంటెంట్ కూడా అక్కడ వరకు తీసుకెళ్తున్నారు. మీరు అన్నట్టు కొందరు హీరోలు కూడా ఇంకా ఆ స్కేల్ వచ్చేసింది. ఇప్పుడు రేపొద్దున మీరు డీల్ చేసే హీరోల్లో చేయగలిగే హీరోల్లో రేపొద్దున మీ ప్రయాణంలో, ఎందుకంటే మీరు ఒక హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా రేపొద్దున ఆ ఛాన్సెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. అందుకు దానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారా అని నా ప్రశ్న. డెఫినెట్ గా అవకాశం వస్తే చేయడానికి రెడీ. ఓకే, యాజ్ ఆఫ్ నౌ మన దారిలో మనం వెళ్తున్నాం. ఇఫ్ ఆల్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ డు ఇట్. రైట్ సార్, ఇప్పుడు సినిమాలు తీస్తున్నప్పుడు చాలా మంది రాజమౌళి గారి తర్వాత మినిమం గ్యారంటీ ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి అనేది ఒకటి వచ్చేసింది మీకు. అంటే ఆయనతో సినిమా తీస్తే కొంచెం సేఫ్ ప్రాజెక్ట్ ఏంట్రా అని, అది ఎలా అనిపించింది మీకు? వెరీ గుడ్ కాంప్లిమెంట్ అండి. చాలా సంతోషం. ఎందుకంటే మేబీ ప్రొడ్యూసర్స్, నేను చేసిన ప్రతి ఫిల్మ్ కూడా ఏ సినిమా కూడా కాస్ట్ ఫెయిల్యూర్ అవ్వలేదు. సో ఇన్ దట్ వే ఐఎమ్ సో హ్యాపీ. సో ఆ ట్యాగ్ నేను తీసుకోవడానికి నేనేమి ఐఎమ్ హ్యాపీ. రైట్. అంటే వెంకటేష్ గారు కొంచెం లోలో ఉన్నప్పుడు 3 బ్లాక్ బస్టర్ సినిమా హిట్లు ఇచ్చారు ఆయనకి. అభిమానులు చాలా హ్యాపీ అయ్యారు. అలాంటి అది విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే వెంకీ గారితో నాకున్న వైబ్ వేరు. సో అది నేను ముందు లోనా వెనక హయ్యా అనేది ఆలోచించనండి. రైట్. సో వెంకీ గారితో సినిమా చేయాలి అనుకున్నాం, చేసేసాం. సో ఆయనతో ఆ 3 ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఒక 30 సినిమాలకి ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఆయనతోటి. ఓకే. సో ఎనీ టైం మా మధ్య ఉన్న బాండింగ్ కానీ అలాగే డెవలప్ అయింది. సో ఇంకెన్ని సినిమాలు చేస్తామో తెలియదు కానీ ఫ్యూచర్ లో వెంకీ గారితో మళ్ళీ చేస్తూనే ఉంటాను. రైట్. అనిల్ రావిపూడి గారు, మీరైనా నేనైనా దాదాపు ఈక్వల్ ఏజ్ గ్రూప్. వీళ్ళ నలుగురినే మనం చూసి వచ్చాం. ఊళ్ళలో ఈ సినిమాల కోసం లైన్ లో నిల్చొని కటౌట్లు, తోరణాలు, టపాసులు కాల్చడం, అడవడంతా. ఇప్పుడు ఆల్రెడీ మీరు చిరంజీవి గారితో ఇప్పుడు సినిమా మరి కాసేపట్లో రిలీజ్ తెర మీదకి రాబోతుంది. ఆల్రెడీ బాలకృష్ణ గారితో చేశారు, అలాగే వెంకటేష్ గారితో. ఇంకా నాగార్జున ఒక్కరే మిగిలేరు ఆ తరం హీరోల్లో. అలా ఏమైనా ఉందా ఇంకా ఆయనతో ఒకటి చేద్దాం?